రాష్ట్రంలో ఉంది. అటువంటి యూటీఎఫ్ సంఘంతో పాటు మరికొన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు గారు, అలాగే యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా గారు, అలాగే అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, ప్రకాశం జిల్లా నాయకులు అందరూ కూడా నాతో పాటు ప్రెస్ మీట్లో పాల్గొంటున్నారు. మరి మీకందరికీ నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా యూటీఎఫ్తో పాటు మరికొన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థినిగా ఈరోజు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా మా లక్ష్యాలు ఒక 6 లక్ష్యాలను పెట్టుకొని ఈ ఎన్నికల ఎజెండాలో భాగంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్స్, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరి దగ్గరికి మరి మేము ప్రచారానికి వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. మా లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవడం కోసం ఒక సుదీర్ఘమైనటువంటి క్యాంపెయిన్ చేసి ఆ రంగంలో ఉండేటటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో నష్టదాయక రిఫార్మ్స్ని అడ్డుకునే దానికోసం, రద్దు చేయించే దానికోసం ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా మరి ఈ మా లక్ష్యంతో ముందుకెళ్తున్నాం అని చెప్పి మీ దృష్టికి నేను తీసుకొస్తాను. ముఖ్యంగా గతించిన ప్రభుత్వం 117 జీవోని పాఠశాల విద్యారంగంలో తీసుకొచ్చి అమలు చేసినటువంటి క్రమంలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. అదే జీవోని నూతన ప్రభుత్వం, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంగా ఉండేటటువంటి ప్రభుత్వం అదే జీవోని రద్దు చేస్తాము అని చెప్పి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది. అయినా 117 జీవోని రద్దు చేస్తున్నాం అని చెప్పి నెల క్రితం ప్రకటించారు. కానీ దానికి మళ్ళీ అమలు కోసం ఒక ప్రత్యేక మెమోని తీసుకొచ్చి ఆ మెమోలో ఉండేటటువంటి అంశాలను ఈరోజు పాఠశాల విద్యారంగంలో అమలు చేసేదానికి పూనుకుంటున్నారు. నిజానికి 117 జీవోని రద్దు చేయాలి అని అడిగితే దాన్ని రద్దు చేస్తున్నా అని ప్రకటించారు. కానీ అందులో అంశాలను మాత్రం వెనక్కి తీసుకునేటటువంటి పని చేయలేదు. ఇప్పుడు ఆ మెమోలో ఉండేటటువంటి అంశాలను కానీ అమలు చేస్తే రేపు రాబోయే విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ విద్యారంగం మరింత బలహీనపడేటటువంటి అంశాలు మనకు చాలా స్పష్టంగా ఆ అంశాల కారణంగా ఈరోజు విద్యారంగంలో అనేక రకాల నష్టాలు జరగబోతున్నాయి. కనుక వాటిని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్గా మేము వ్యతిరేకిస్తూ రద్దు చేయాలనేటటువంటి ఒక లక్ష్యంతో ముందుకెళ్తామని చెప్పి మరి పాఠశాల విద్యారంగంలో పనిచేసే ఉపాధ్యాయ లోకానికి అందరికీ కూడా మేము తెలియజేస్తాం. మరీ ముఖ్యంగా +2 అనేటటువంటి ఒక వ్యవస్థని 10th క్లాసు అయిన తర్వాత పెట్టారు. అటువంటి వ్యవస్థను కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలనేటటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. అది జరగడం వల్ల వచ్చేటటువంటి నష్టం ఏంటంటే ఇంతవరకు ఇంటర్మీడియట్ లో చదువుకునేటటువంటి పిల్లలు మరి కొంత నష్టపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకటోది, దాన్ని రద్దు చేయడం వల్ల దరిదాపు 2000 మంది స్కూల్ టీచర్లు మిగులు పోస్టులుగా చూపించేటటువంటి ప్రమాదం ఉంది. అందుకనే మేము పీడిఎఫ్ గా +2ని కంటిన్యూ చేయాలని చెప్పి మరొక డిమాండ్ తో ముందుకెళ్తున్నాం అని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రాథమిక విద్యారంగాన్ని నష్టం కలిగించేటటువంటి ఫౌండేషన్ స్కూల్స్ లో 1-2 తరగతులను కలపాలనేటటువంటి అంశాన్ని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే అదే జరిగితే గ్రామాలలో ప్రాథమిక విద్యా వ్యవస్థ అనేటటువంటిది లేకుండా నాశనం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అక్కడ ఉండేటటువంటి 1 నుంచి 5 తరగతుల పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళేటటువంటి ప్రమాదం కూడా జరగబోతుంది. అందుకోసం ఈ 3 అంశాలని వ్యతిరేకిస్తూ పీడిఎఫ్ ఫ్రంట్ గా మేము వాటి మీద దీర్ఘకాలిక క్యాంపెయిన్ చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవడం కోసం పని చేస్తామని చెప్పి మన ఉపాధ్యాయులందరికీ మీ ద్వారా తెలియచేయడం అనేటటువంటిది జరుగుతుంది. రెండో అంశం ఏంటంటే ఈరోజు ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల లోపలే పిఆర్సీలు కమిటీలు వేస్తామని చెప్పారు. ఉద్యోగులకి ఉపాధ్యాయులకి రావాల్సినటువంటి దరిదాపు 25,000 కోట్ల రూపాయల బకాయిలు, ఆర్థిక బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చెల్లిస్తామని చెప్పారు. మరి అలాగే డిఏలు ప్రకటన అనేటటువంటిది లేదు. మరి అటువంటి అంశాలు ఈరోజు ప్రభుత్వం పరిష్కారం చేసేటటువంటి పరిస్థితి లేదు. అందుకోసం మేము పోరుబాటు అనేటటువంటి పేరుతో భవిష్యత్తులో మరి ఆర్థిక పరమైనటువంటి అంశాలను సాధించుకోవడం కోసం ఒక కృషి గట్టిగా చేసి ప్రభుత్వం నుంచి
సంబంధించినటువంటి ఆ జీవో ఏదైతే ఉందో ఆ జీవోని అమలు చేయించే దానికోసం గట్టిగా మేము కృషి చేస్తామని చెప్పి కాంట్రాక్టు లెక్చరర్లకి ఉపాధ్యాయులకి హామీ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతా ఉంది. మరొక అంశం ఏంటంటే మోడల్ స్కూల్స్ లో పనిచేసేటటువంటి టీచర్లకి ప్రభుత్వం ఎడ్యుకేషన్ సర్వీస్ రూల్స్ ని అమలు చేయాలని చెప్పి మరొక అంశంగా ఈరోజు మీ ముందుకు తీసుకురావడం అనేటటువంటిది జరుగుతా ఉంది. అన్నింటికీ మించి ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు రక్షణ కోసం క్లస్టరైజేషన్ అనేటటువంటి ఒక అంశాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తుంది. క్లస్టరైజేషన్ అనేటటువంటిదే పాఠశాల విద్యారంగంలో జరిగితే నానాటికి పాఠశాలలు మూతబడి ఉపాధ్యాయుల సంఖ్య తగ్గి విద్యార్థుల యొక్క సంఖ్య తగ్గి ప్రభుత్వ పాఠశాలలు డౌన్ సైజ్ అయ్యేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. అటువంటి పరిస్థితులను వ్యతిరేకించే దానికోసం మరి ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవడం కోసం మేము గట్టి కృషి చేస్తామని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. NEP 2020 అనేటటువంటి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో నూతన విద్యా విధానం చట్టం, ఆ చట్టంలో ఉండేటటువంటి సారాంశం ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి మరింత నష్టదాయకమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. 2030 నాటికి రాష్ట్రంలో క్లస్టరైజేషన్ అనేటటువంటి పాఠశాలను తేవాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రిఫార్మ్స్ అన్నింటినీ తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ రిఫార్మ్స్ గానీ అమలు జరిగితే క్లస్టరైజేషన్ 10 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి పాఠశాలలన్నీ ఒక చోటకి 3000 మంది విద్యార్థులతో ఒక చోటకి తెచ్చేటటువంటి పని చేయబోతున్నారు. ఇదే గాని జరిగితే బడుగు బలహీన సామాజిక వర్గాల పిల్లలు అటువంటి దూర భారాలు కలిగినటువంటి పాఠశాలలకి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీని కారణంగా మళ్ళీ డ్రాప్ అవుట్స్ రేట్ అనేటటువంటి ఆంధ్రప్రదేశ్ లో పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. కనుక అటువంటి క్లస్టరైజేషన్ ని క్లస్టర్ పాఠశాలల్ని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. వాటిని అమలు చేయకుండా అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మరి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గా తెలియజేయడం అనేటటువంటి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఒక గొంతుని ఉత్తరాంధ్ర విద్యారంగం కోసం ఆ విద్యారంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని రకాల సిబ్బంది యొక్క సమస్యల పరిష్కారం కోసం మరి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు లెక్చరర్లు అందరూ కూడా మీ యొక్క ఓటు వేసి మండలికి పంపిస్తే మీ సమస్యల మీద నా కృషి గట్టిగా చేస్తానని చెప్పి ఉపాధ్యాయులందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అనేక రకాల రిఫార్మ్స్ రాబోతున్నాయి. ఆ రిఫార్మ్స్ ని అడ్డుకోవాలి అంటే ఉత్తరాంధ్రలో వాళ్ళ పక్షాన మాట్లాడగలిగేటటువంటి ఒక గొంతు అవసరం అవుతుంది. కాబట్టి అటువంటి గొంతునే మీరందరూ కూడా మీ వాళ్ళని వినిపించేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒక్కటే, మరి మీ సమస్యల పరిష్కారం కోసం మన రంగం రక్షణ కోసం అనేక రకాల సమస్యలు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం కోసం మీరందరూ నన్ను గెలిపించి పంపించాలని చెప్పి మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి మరి ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ ద్వారా నా గెలుపుకు సహకరించాలని చెప్పి మరొకసారి ఉత్తరాంధ్ర విద్యా సంస్థల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయులకి అలాగే లెక్చరర్లకి ప్రొఫెసర్లకి కాంట్రాక్ట్ లెక్చరర్స్ కి అందరికీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను.